గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఊహించని విధంగా కార్యక్రమం వాయిదా పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చి మండలి చైర్మన్ కార్యాలయంలో నిరీక్షించారు. కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంతసేపటికి రాలేదు. ఎలాంటి సమాచారం కూడా పంపలేదు. దీంతో సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు వెయిట్ చేశారు. అనంతరం మండలి కార్యదర్శి ద్వారా గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని కోదండరాంకు సమాచారం పంపారు. దీంతో ఉసూరుమంటూ వాళ్ళిద్దరూ వెనుదిరగాల్సి వచ్చింది. అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరం కూడా మన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక నామినేట్ అయిన తర్వాత గెజెట్ అది రావాలి కదా, దానికోసం వెయిట్ చేసినాం. ఇవాళ గెజెట్ విడుదలైంది. గెజెట్ విడుదలైన తర్వాత ఇక స్వేరింగ్ ఇన్, ఓత్ టేకింగ్ ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి పొద్దున్నే 11:30కు ఇక్కడికి వచ్చినాం. స్పీకర్ గారి కోసము ఇంతసేపు ఎదురు చూసినాం. అయితే స్పీకర్ గారేమో ఆరోగ్యం మండల్ చైర్మన్ గారి కోసం, మండల్ చైర్మన్ గారేమో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రాలేను అనే సమాచారం ఇచ్చి వచ్చారా సార్? ఇక్కడ మేము ఇవ్వలే. అందుకనే రేపు ఉదయం 9:30కు వస్తామని, తప్పనిసరిగా ఒక అవకాశం కల్పించండి ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టినాం వారికి. ముందే మనం చెప్పటం మంచిదనేది బాధ్యతతో ముందే ఇన్ఫార్మ్ చేద్దామనే ఉద్దేశంతో ముందే రేపు ఉదయం 9:30 కోసం మేము టైం అడిగినాం. ఆ విషయం మేము సమాచారం కూడా ఇప్పుడే అందజేసి సెక్రటరీ గారికి అందజేసి ప్రమాణ స్వీకారానికి రాకపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఈ నెల 25 నుంచి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నానని, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోదండరాంతో పాటు నూతనంగా ఎన్నికైన శాసన పరిషత్తు సభ్యులు తనకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి వచ్చారని మండలి చైర్మన్ వివరణ ఇచ్చారు. ఈ నెల 31న మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే రోజున ఎమ్మెల్సీలతో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారని గుత్తా సుఖేందర్ తెలిపారు.